వెల్కమ్ టు పొలిటికల్ మామా. కేటీఆర్ చేయబోతున్న పాదయాత్ర బీఆర్ఎస్ పార్టీకి గేమ్ చేంజర్ అవుతుందా? నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరిని సీనియర్లు ఒంటరిని చేశారా? పవన్ పొత్తులకే పరిమితం కావడం వెనుక వ్యూహం ఏంటి? శ్రీకాకుళం పార్లమెంట్ సీటుపై వైసీపీ సీనియర్లు ఫోకస్ పెట్టారా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది. వరుస ఎన్నికల ఓటములతో డీలా పడ్డ క్యాడర్లో నూతనోత్సాహం నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేపడతారని వార్తలు రాజకీయ వర్గాల్లో హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్ 6 గ్యారంటీల వైఫల్యాలను ఎండగడుతూ జనం వద్దకు వెళ్లేందుకు ఆయన పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. విపక్ష నేతగా కేటీఆర్ చేపట్టబోతున్న ఈ పాదయాత్ర బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందా? ఐటీ లీడర్గా ముద్రపడ్డ కేటీఆర్ ఈ యాత్రతో గ్రామీణ జనం మెచ్చే పూర్తి స్థాయి పక్కా మాస్ లీడర్గా మారగలుగుతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఎదురైన పరాజయాల నుంచి పార్టీని బయటపడేసి తిరిగి పట్టాలెక్కించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ యాత్రను డిజైన్ చేస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో బలమైన ప్రచారం సాగుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే పాదయాత్రలు ఎప్పుడూ అధికార పీఠాలను మార్చే అత్యంత శక్తివంతమైన సాధనలుగా నిరూపితమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నిర్వహించిన వస్తున్నాం మీకోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర, అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలు ప్రజాభిప్రాయాన్ని ఎంత బలంగా ప్రభావితం చేశాయనే అంశాలపై కేటీఆర్ ప్రత్యేక బృందాలతో అధ్యయనం చేయిస్తున్నారు. గత యాత్రల్లోని సానుకూల ప్రతికూల అంశాలను లోతుగా విశ్లేషించుకుంటూ ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన తనదైన పక్కా రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారు. కేటీఆర్ చేపట్టబోయే ఈ పాదయాత్రకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రంగా మారబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని, క్షేత్రస్థాయిలో నెలకొన్న లోపాలను జనంలోకి బలంగా తీసుకెళ్లడమే కేటీఆర్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ కేవలం సగం మంది రైతులకే పరిమితం కావడం, రైతు బంధు, రైతు భరోసా నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై గ్రామీణ ప్రాంతాల్లో రగులుతున్న అసంతృప్తిని పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై నిరుద్యోగ యువతలో తీవ్ర అసహనం నెలకొంది. ఈ యువత గలాన్ని పాదయాత్ర వేదికగా వినిపించేందుకు బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యాలు, పల్లెల్లో కుంటపడిన గ్రామీణాభివృద్ధి వంటి అంశాలను పాదయాత్ర ప్రధాన ఎజెండాగా మార్చుకొని ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేటీఆర్ సన్నద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అగ్రనాయకులంతా సాధారణ ప్రజలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు కొంత దూరమయ్యారనే బలమైన విమర్శ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు నాయకులు కోటలకే పరిమితమై జనం నాడిని పసిగట్టడంలో విఫలమయ్యారనే వాస్తవాన్ని పార్టీ పెద్దలు సైతం అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు, నాయకత్వానికి మధ్య ఏర్పడిన ఆ గ్యాప్ను పూర్తిగా తగ్గించుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఎయిర్ కండిషన్డ్ గదులను వీడి నేరుగా జనం గుమ్మం తొక్కడం ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక సమస్యలను స్వయంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. సామాన్య ప్రజలతో కలిసి నడవడం, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం ద్వారా డీలా పడిన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపవచ్చని పార్టీ నాయకత్వం విశ్వసిస్తుంది. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే నాయకుడికి, కష్టకాలంలో జనం మధ్య నిలబడే లీడర్కు క్యాడర్ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందనే నమ్మకంతోనే కేటీఆర్ ఈ సాహసపేతమైన అడుగు వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేకించి ఐటీ నిపుణులు మరియు విద్యావంతులైన యువతలో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఆయన మాట్లాడే తీరు, కార్పొరేట్ శైలి, అభివృద్ధిపై ఆయనకున్న విజన్ పట్టణ ఓటర్లను బలంగా ఆకర్షిస్తాయి. అయితే కేటీఆర్ ఇప్పటి వరకు ఒక హైటెక్, డెవలప్మెంట్, ఐటీ లీడర్గానే ప్రజల్లో ముద్రపడ్డారు. ఈ పాదయాత్ర ఆయనకు ఒక సరికొత్త పరీక్షగా, అదే సమయంలో ఒక అద్భుతమైన అవకాశంగా మారబోతోంది.
పట్టణ ప్రాంతాలు దాటి గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య రైతులు, మహిళలు, అట్టడుగు వర్గాల ప్రజలకు ఆయన ఎంతవరకు కనెక్ట్ కాగలరనే దానిపైనే బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ పాదయాత్ర కేటీఆర్ పైన కార్పొరేట్ ముద్రను చెరిపేసి ఆయనను జనం మెచ్చే సంపూర్ణ ప్రజానాయకుడిగా, పక్కా మాస్ లీడర్గా మార్చే అవకాశం ఉంది. పల్లె జనం భాషలో మాట్లాడుతూ వారి జీవన విధానంతో మమేకమవడం ద్వారా కేటీఆర్ తన నాయకత్వ స్థాయిని మరో మెట్టు ఎక్కించుకునేందుకు ఈ పాదయాత్ర వేదిక కానుంది. ఒకవేళ కేటీఆర్ పాదయాత్ర అనుకున్న ప్రణాళిక ప్రకారం సాగి క్షేత్రస్థాయిలో ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందగలిగితే మాత్రం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని అది పూర్తిగా మార్చేస్తుంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను కూడగట్టడంలో ఈ యాత్ర సక్సెస్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఖచ్చితంగా అతిపెద్ద గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ పాదయాత్రే పార్టీకి ప్రధాన దిశానిర్దేశం చేయబోతోంది. క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపడమే కాకుండా పార్టీ నుంచి వలసలకు చెక్ పెట్టేందుకు కూడా ఈ పర్యటనలు దోహదపడతాయి. అయితే ఈ భారీ పాదయాత్రకు సంబంధించిన అధికారిక షెడ్యూల్, రూట్ మ్యాప్ మరియు ఎన్ని రోజుల పాటు సాగుతుందనే అంశాలపై పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడిన తర్వాతే దీనిపై రాజకీయంగా మరింత స్పష్టత రానుంది. ఏదేమైనా కేటీఆర్ పాదయాత్ర ప్రకటన అప్పుడే తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త వేడిని రాజేస్తుంది.